మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చాలా సంతోషం. మొట్టమొదటిగా జూన్ నెల 15వ తారీఖు అనగా 3వ ఆదివారపు ఆరాధనకు విచ్చేసిన దేవుని బిడ్డలారా, జూన్ నెల 3వ ఆదివారమును తండ్రుల దినోత్సవంగా పిలుస్తారు. హ్యాపీ ఫాదర్స్ డే. తండ్రులందరికీ, బిడ్డల కన్నవారు తండ్రులందరికీ ప్రేమపూర్వక శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. చాలా సంతోషం. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతర దేశంలో ఒక ఆవిడ బిడ్డను కని చనిపోయినప్పుడు ఆ బిడ్డ కోసం తండ్రి మరొక వివాహం చేసుకున్నాక పెంచి పోషించి తల్లి లేని లోటు తీర్చుట బట్టి ఆ బిడ్డ తన వివాహమయ్యి తిరిగి వెళ్తూ తన తండ్రి తాను చేసిన త్యాగమును బట్టి ఈ జూన్ నెల 3వ ఆదివారాన్ని తండ్రుల దినోత్సవంగా, మే నెల 2వ ఆదివారం తల్లుల దినోత్సవంగా ఏర్పాటు చేయడం జరిగినాయి. కాబట్టి ఈరోజు తండ్రుల గురించిన ఈ యొక్క పండుగ ప్రపంచం అంతా చేసుకుంటుంది. చాలా సంతోషం. మరి తండ్రుల గురించి ఒక చిన్న మాట బైబిల్ గ్రంథంలో ధ్యానించి మనం ముందుకు సాగిపోదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ చరణములో చదువుదాము. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. చాలండి. చదవబడిన వాక్యమును ఆగి పరిశీలించిన వారమైతే దేవుని వాక్యము సెలవిస్తుంది. మత్తయి సువార్త, మత్తయి అనేవారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఒకానొక పర్యాయమున ఇతనికి లేవి అని కూడా పేరు. ఈ లేవీయుడైన మత్తయి తన పనిలో నిమగ్నమై పని చేస్తుండగా ప్రభువారు అతని యథార్థతను చూసి తన శిష్యులలో ఒకడుగా ఎన్నుకున్నారు. నాటి నుండి తన ఉద్యోగమును విడిచిపెట్టి ప్రభువు యొక్క సేవలోనికి వచ్చిన ఈ భక్తుడు ప్రభువారు యొక్క చరిత్రను దగ్గరుండి పరిశీలించి ప్రభువారి నోటంట పలుకుచున్న ప్రతి మాటను దైవ లేఖనములో పొందుపరుస్తూ ఉన్నారు. మనం చదువుకున్న మాటలో కొంచెం కష్టంగా, విమర్శనాత్మకముగా, ఏంటండి ఇలా రాశారు, అసలు మాకు ఏంటి పదము చదువుతుంటే, అందుకే మేము యేసును నమ్ముకోవడం అంటే చాలా కష్టంగా ఉంది, అసలు యేసు ఇలాంటి మాటలు మాట్లాడతారా అన్నట్లుగా మనం చదివిన మాట కనబడుతుంది. ఇంతకు మనం ఏం చదివామో మరొకసారి అందరూ మత్తయి సువార్త 23వ అధ్యాయమును తెలిసి 9వ చరణమును అందరము కలిసి ప్రతి వారు చదవాలి. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు. ఎలా ఉంది ఇప్పుడు మాట చదువుతుంటే? అసలు యేసుని ఏమనాలి? నా కన్న తండ్రిని తండ్రి అనొద్దా? భూమి మీద నన్ను కన్నవారిని తండ్రి అని పిలవకూడదా? అసలు ఎందుకు ఈ మాట ప్రభువారు పలికారు? వేరే ఎవరో పలికారు అంటే ఓ మూర్ఖుడు పలికాడు, తెలియక పలికాడు, మరొకటి తెలియదు అనుకోవచ్చు.
కానీ ఈ భూమి మీద సంఘ బిడ్డలైన మనందరికీ ముగ్గురు తండ్రులు ఉన్నారు. అనగా ఒకటి పరలోకపు తండ్రి, హెవెన్లీ ఫాదర్, పరలోకపు తండ్రి. రెండవది ఎర్త్లీ ఫాదర్, మనకు జన్మనిచ్చిన తండ్రి. మూడవది స్పిరిచువల్ ఫాదర్, ఆత్మీయ తండ్రి, అనగా గురువులమైన మేము లేదా బోధకులమైన మేము, ప్రభువులోనికి నడిపించిన వారమైన మేము. అయితే ఇప్పుడు ప్రభువారు ఏమంటున్నారు అంటే, నన్ను ఒక్కడే తండ్రి అనండి, ఇక భూమి మీద ఎవరిని కూడా ఏమని పిలవకూడదంట, తండ్రి అని పిలవకూడదు. ఎందుకంటే మీ తండ్రి పరలోకమందున్నాడు. ఫాదర్ అనే మాట గ్రీకు పదం నుంచి వచ్చింది. గమనించండి, మరి ప్రభువారు ఏ ఉద్దేశముతో ఈ మాట అన్నారు? అసలు తండ్రి అనే పదానికి సరి అయిన నిర్వచనం ఏంటో చూద్దాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన. చూడండి, ఇక్కడ ఈ భూలోకములు, ఆకాశం మంది కానీ భూమి మీద కానీ ఎంతో మంది దేవుళ్ళు, దేవతలు పిలువబడుతున్నారు. దేవుడు ఒక్కడే అని చెబుతూ మరొక మాట, ఆ దేవుడే తండ్రి. ఆ తండ్రిని గురించి నిర్వచనం వేస్తున్నాడు. తండ్రి అనువటి వాడికి ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే, ఆయన నుండే సమస్తము కలగాలి. రెండు, ఆయన నిమిత్తమే మనము ఉండాలి. మూడవది చివరిలో రాస్తున్నాడు, ఆయన ద్వారానే మనము కలిగి ఉన్న వారమై ఉన్నారు. ఇది తండ్రి యొక్క నిర్వచనం. ఆయన నుండే సమస్తము కలగాలి. తండ్రి నుండి కేవలము సంతానం ఉత్పత్తి తప్ప మరొకటి ఉండదు. కానీ తండ్రికి ఉండవలసిన లక్షణములు ఇంకా చాలా. రెండవది, ఆయన నిమిత్తమే మనం ఉన్నాం. మూడవది, ఆయన ద్వారానే మనము కలిగిన వారు. ఈ సబ్జెక్ట్ చాలా పెద్దది. అయితే మనము చదువుకున్న మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనమును మనం ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద మీకు తండ్రి అని పిలవవద్దు, మీకు ఒక్కడే తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకమందు ఉన్నాడు అని చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే, అసలు ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయము ఎందు నిమిత్తము రాయబడింది. చాలా మంది మాట చదివి అక్షరము మనిషిని చంపును. ఏంటంట? అక్షరము మనిషిని చంపుతుంది. ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది. ఉదాహరణగా గోపి గారు ఉన్నారు, ఆయనకి నాకు 10,000 రూపాయలు ఒక ఒప్పందం, లేదా నేను ఆయన దగ్గర తీసుకున్నా, ఆయన నా దగ్గర తీసుకున్నా. ఉదాహరణగా ఆయన నన్ను ప్రేమించి తర్వాత ఇవ్వంటే కాగితాలు ఏమి వద్దన్నాడు అనుకోండి, అదొక ఒప్పందం. లేదండి, మీరు 10,000 తీసుకున్నారు కదా, ఎందుకు వచ్చిన మాట, ఒక కాగితం రాసి పడేయండి అని చెప్పి ఒక కాగితం రాసి సంతకం చేయించుకున్నారు అనుకో, అది కూడా ఒప్పందమే. గమనించండి, మాట మడత పెట్టచ్చు. అయ్యా, మనం ఎలాగో చేతి రాత లేదు కాబట్టి ఈ వారం కదా వచ్చే వారం ఇస్తానులే అనేవచ్చు. మాట మనుషులు మభ్య పెట్టవచ్చేమో, కానీ అక్షరం ఏముంటుందంటే అలానా తారీఖున నేను ఇస్తాను అని ఏముంటుంది చెప్పండి, ఖచ్చితంగా రాతపూర్వక. కాబట్టి ఇక్కడ తప్పించుకొని తిరగడానికి లేదు. కారణం ఏంటంటే అక్షరము సంతకము ఉన్నది. అందుకని ప్రేమ దేవుని బిడ్డలారా,
మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. రెండవది, అక్షరమును పట్టుకొని వేలాడకూడదు. ఈ పదం మనం చదివేటప్పటికి కొంచెం మనసులో బాధ. దీన్ని ధ్యానించేటప్పుడు నేను నా స్నేహితులు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు నేను కూడా మొదటిసారి అక్షరం చదివి గుర్తు చేసుకొని దీని మీద వాక్యం రాస్తా ఉంటే ఎవడు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే నా కన్న తండ్రిని తండ్రి అనొద్దా, నా ఆత్మీయ తండ్రిని తండ్రి అనొద్దా, పరలోకపు తండ్రిని ఎలాగో తండ్రి అని పిలుస్తాం, అయితే మరి తండ్రి అని ప్రభు వారు పిలవద్దా అంటారు ఏంటని కొంత ఎక్కడో ఒక చిన్న బాధ కలిగిన ప్రభు యొక్క లేఖనం యొక్క పరిశోధన చేయగా అక్షరమునే కనుక పట్టుకొని చదివితే విమర్శలే వస్తాయండి. ముందు వెనక చదవకుండా, పైది కిందది ధ్యానించకుండా, అసలు ఏమి రాశాడో సంపూర్ణత చదవకుండా ఒక్క చిన్న అక్షరాన్ని పట్టుకుంటే ఏమైంది చెప్పండి? అక్షరం మనిషిని చంపిద్దంటారా లేదా? జరిగిన సంఘటన చెప్తాను. బ్రిటిష్ ప్రభుత్వంలో ఒక ఆయన అన్యాయముగా చెరసాలకు వెళ్ళాడు. అతనికి 10 రోజుల్లో ఉరి శిక్ష అని చెప్పి ఆంగ్లేయ వాడు దాని లెటర్ని డిక్లరేషన్ చేశాడు. అంటే రాయించాడు. ఏమని అంటే 10 రోజుల తర్వాత ఇతన్ని పలానా రోజు ఆదివారం కూడా చంపండి అని. అయితే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదివారం తెల్లవారుజామున ఈ అబ్బాయి మరణం కొరకు రెడీ అవుతుండగా ఎందుకో ఆ వ్యక్తి గురించిన ఒక సంఘటన తెలుసుకొని వెంటనే ఆ జడ్జి గారు లేదా అక్కడ ఉన్నవారు ఓ లెటర్ రాసి పంపించారంట. ఏమనంటే, అయ్యో మనం ముందు అతని గురించి తెలుసుకున్నది తప్పు, ఏదో అతని గురించి తెలిసిన విషయాన్ని పట్టుకొని మనం ఉరిశిక్ష చేస్తాం, ఆ వ్యక్తికి ఇప్పుడు సమావేశ పెట్టాలి. కాబట్టి ఏం చేయాలో తెలుసా? ఉరి శిక్షను ఆపండి, ఆ వ్యక్తిని బతికించండి. ఏమని రాశారు చెప్పండి? ఉరి శిక్షని ఆపండి, లేదా ఆ వ్యక్తిని చంపకండి, ఆ వ్యక్తిని బ్రతికించండి. ఇంగ్లీష్లో టైప్ చేయాలి. మనందులో అటు ఇటు రానోడు కూర్చున్నాడంట. ఇప్పుడు ఏం చేయాలంటే, కిల్ హిమ్ నాట్ లీవ్ హిమ్, అతన్ని చంపొద్దు, అతన్ని బ్రతకనివ్వండి అని చెప్పి అబ్బాయి లెటర్ రాయి, నేను సంతకం చేసి పంపిస్తాను అన్నాడు. లేదా నాకు అర్జెంట్గా టైం అవుతుంది, ఇదిగో సంతకం చేసిస్తాను, ఏమని రాస్తావు తెలుసా? కిల్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అని చెప్పి ఈయన వెళ్ళిపోయాడు. సరిగ్గా చదవకపోతే ఏమైందో తెలుసా? వెంటనే ఏమి రాయాలి అతను రాశాడు, కిల్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అని కొట్టాడు. అయితే చంపొద్దు బ్రతకనివ్వండి అనే మాటకి కిల్ హిమ్ నాట్ లీవ్ హిమ్, చంపేయండి అతన్ని మట్టిగా బ్రతకనివ్వద్దు అని చెప్పి కామా ఎక్కడ పెట్టాలో తెలియక అదవుతుందా ఏంటిది? చదువు పిల్లలు వింటున్నారా? సరిగ్గా మనం చదవకపోతే ఒక వ్యక్తి కామా, అందుకని నీ చదువుకునే టైంలో ఒక మాట అన్నారు, కామా కిల్స్ ఏ మ్యాన్. నీ చదువులో కామా ఎక్కడ పెట్టాలో తెలియకపోతే ఒక మనిషి చచ్చిపోతాడు అంతే. ఆ వ్యక్తి కిల్ హిమ్ నాట్ కామా లీవ్ హిమ్ అని టైప్ చేయాలి. కానీ కామాలు దాని భాషలో చెప్పాలంటే ఇంగ్లీష్ గ్రామర్ రాక కిల్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అని చెప్పి టైప్ చేయడం వల్ల చంపేయండి అతను బతకనివ్వద్దు అని చెప్పి ఎట్లా ఉరిశిక్ష చేసేసారు. మేము దేవుని బిడ్డలారా, అక్షరము మనిషిని చంపుతుంది అనే విషయానికి ఈ ఉదాహరణ చాలా చక్కగా సరిపోతుంది. ఇప్పుడు అసలు 23వ అధ్యాయము 1వ వచనం కాడి నుంచి ప్రారంభిద్దాం. అసలు దేవుడు లేదా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ మాటలు పలికవలసి వచ్చిందో కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాము. అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా, శాస్త్రులు పరిసయ్యులను మోషే మీద పీఠం మీద కూర్చుండువారు కనుక చాలండి. మీరు ఇంటికి వెళ్ళాక ఓపిక కూర్చొని 23 చదువుకోండి. ఈ మాట ఎప్పుడు పలికారు అంటే, యేసుక్రీస్తు ప్రభువారంట ఒకానొక సమయమున ఒక వీధిలోనికి వెళ్ళినప్పుడు ఆ వీధిలోనంట 2 గుంపుల వారు లేదా 2 తెగల వారు కనబడుతున్నారంట. వారు ఎవరయ్యా అంటే, మోషే ధర్మశాస్త్ర పీఠ మీద కూర్చున్న శాస్త్రులు పరిసయ్యులు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి శాస్త్రులు ఎవరి పరిసయ్యులు? ఎక్కడి నుంచి వచ్చారు వీరు? అసలు వీరి చరిత్ర ఏంటి అంటే, బైబిల్లో వీరి చరిత్ర లేదు, కానీ వేరొక గ్రంథాన్ని చదివితే మీకు ఈ చరిత్ర కనబడుతుంది. కొద్ది నిమిషాలు వినండి. మలాకీ గ్రంథం
4వ అధ్యాయం పూర్తయిన తరువాత దేవాది దేవుడు ఒక తెల్లని కాగితం మన బైబిల్లో ఉంచారు. ఆ తెల్లని కాగితం యొక్క చరిత్ర ఎన్ని సంవత్సరాలు అంటే 400 సంవత్సరాలు. రైట్, అంతే. ఆ తెల్ల కాగితం యొక్క చరిత్ర 400 సంవత్సరాలు. ఎందుకంటే దేవుడు మనుషులతో మాట్లాడడం మానేశాడు, భక్తులతో మాట్లాడడం మానేశాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, 400 సంవత్సరాలు ఎప్పుడైతే దేవుడు భక్తులతో మాట్లాడడం మానేశాడో వెంటనే 2 తెగల వారు పుట్టుకొచ్చారు. వారి పేరే శాస్త్రులు, వారి పేరే పరిసయ్యులు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, శాస్త్రుల యొక్క పని మోషే ధర్మశాస్త్రమును అడ్డపెట్టుకొని శిక్షలు, కార్యక్రమాలు, పనులు వంటి వాటిని చేస్తూ ఉంటారు. వీరికి వీరే దేవుడు చెప్పకపోయినా అబ్బాయి దేవుడు రాత్రి నాతో మాట్లాడాడని చెప్పుకొని ఏమండి ఒక నిలువిటి అంగీలు మాలాంటివి ధరించుకొని దేవుడు మమ్మలను శాస్త్రులుగా పెట్టాడు. మాకు ధర్మశాస్త్రం బాగా తెలుసు, అందుకని ధర్మశాస్త్ర పండితులు మేమని చెప్పుకొని పండిత వేషములు ధరించినట్లుగా బైబిల్ గ్రంథములో శాస్త్రులు పుట్టుకొచ్చారు. వీరి పని ఏంటయ్యా అంటే ధర్మశాస్త్రమును అడ్డు పెట్టుకొని ప్రజలను దండుకొని తినడమే. ఇది బాగోలేదు, అది బాగోలేదు, ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పుకుంటూ ధర్మశాస్త్రమును అడ్డు పెట్టుకుని పదవి మీద కూర్చునేవాళ్ళు. వారిని నేటి కాలమందు క్రైస్తవులు అనొచ్చు, వేరే భాషలో పండితులు అనొచ్చు, వేరొక భాషలో పూజారులు అనొచ్చు, మరొక భాషలో ఫాదర్లు అనొచ్చు. గమనించండి. ఇక 2వ గుంపు వారు ఎవరు అంటే అక్కడ ఏమన్నా చెప్పండి, పరిసయ్యులు, లేదా వీరిని మరొక భాషలో సద్దుకాయులు అని కూడా పిలుస్తారు. పరిసయ్యుల యొక్క పని ఏంటి అంటే పరిచర్య చేయుట, అనగా దేవుడు మమ్మలను ప్రార్థన చేయమన్నాడు. ఈ పరిసయ్యులు సద్దుకాయులు చేసే పని ఏంటో తెలుసా? సంత వీధుల్లో నిలబడంట. మీరు ఇలా చదువుకుంటే 23వ అధ్యాయంలో రాయబడుతుంది. వీళ్ళంటే సంత వీధుల్లో నిలబడి ప్రార్థన చేస్తారంట. ప్రార్థనలు ఎక్కడ చేయాలి? ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయాలి. రోడ్డు మీద ప్రార్థన చేస్తారంటే ఏమని చెప్పుకుంటారు? అమ్మో ఎంత భక్తి పరులో, ఎంత ప్రార్థనా పరులో, ఎంత ఆత్మీయులో, ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేసేస్తున్నారు, అంగీ వేసుకొని ప్రార్థన చేసేస్తున్నారు, భక్తులు అనుకుంటా, అధికారులు అనుకుంటా, పెద్దలు అనుకుంటా అని చెప్పి వీరు చేసే పని ఏంటో తెలుసా? వీరంట ప్రార్థన చేసేటప్పుడు నలుగురికి కనబడాలని ప్రార్థన చేస్తారంట, సుదీర్ఘ ప్రార్థన చేస్తారంట. ఇంకో మాట రాయబడింది, వీళ్ళంట ఎత్తైన గోపురముల వంటివి కట్టించుకొని అక్కడ నిలబడి ప్రార్థన చేస్తారంట. మీకు బాగా చెప్పాలంటే ఎంత ఎత్తు దిమ్మలు కట్టించుకోనట, ఆ దిమ్మల మీద కూర్చొని ఏం చేసేవారంటే ప్రార్థన చేసేవారంట. ఎందుకు అని అంటే మేము ప్రార్థనా పరులము, దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడని ఏమండి వారికి వారే చెప్పుకొని ఒక గుంపు బయలుదేరింది. వీళ్ళిద్దరూ ప్రజలను పట్టుకొని పీడించడానికే. కాబట్టి గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఇలాంటి గుంపు అనేది బయలుదేరింది. ఆ గుంపు ఎప్పటి వరకు వచ్చింది అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకాన్ని ఉద్భవించి ఈ భూలోకంలో సశరీరంగా తిరుగుతున్నప్పుడు కూడా ఈ శాస్త్రులు, పరిసయ్యులు లేదా సద్దుకాయులు వారు ప్రభువారికి ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడు చెప్తున్నాను, ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా కూడా ఎవరి కొరకు రాశారంటే శాస్త్రుల కొరకు, పరిసయ్యుల కొరకు, ఇంకా సద్దుకాయుల కొరకు రాశారు. ఇప్పుడు చెప్పండి 9వ వచనానికి వస్తే దేవుడు ఏమంటున్నాడు? మరొకసారి చదువుదాం ఆ మాట. మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు, మనం ఇంకా కన్న తండ్రి కాక నీకు ఎవరైనా తండ్రి అని అంటున్నావా? అంటున్నావు. ఎవరినే? మమ్మల్నే. ఇంకా బాగా చెప్పంటారా? ఇంకా ఆ మాట మనం బయటికి చెప్పకూడదు, కానీ వివాహములు చేసుకోకుండా రోజు అంగీలు ధరించిన ఆలస్యం ఫాదర్స్ ఎక్కువ మనం ఏమనిపిస్తామంటే ఫాదర్ 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 అని పిలుస్తాం. అసలు ఎవరిని తండ్రి అని పిలవకూడదు. దాని పై వచనంలో గురువులను కూడా పిలవకూడదు అని ఉంటుంది. అయితే ఇది ఎవరయ్యా అంటే దొంగ బోధకుల గురించి. చెప్పండి, ఎవరి గురించి అండి? అది ఆర్సీఎంల గురించి నేనేమి తప్పు పట్టట్లేదు, లేదంటే పలానా మినిస్టర్ వారిని నేను ఎత్తి చూపించట్లేదు.
అంటే ఈ రోజుల్లో ఎక్కువగా పిలిచేది ఎవరయ్యా అంటే వారిని ఫాదర్లు, కాబట్టి ఫాదర్ 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 అని పిలుస్తారు, తప్పులేదు. కానీ ఈ గ్రంథము 23వ అధ్యాయం ఎవరి గురించి రాయబడిందయ్యా అంటే దొంగ బోధకుల గురించి, దొంగ పరిచారకుల గురించి, దొంగ పరిచయుల గురించి. ఎందుకంటే ఈ మాట చెప్తాను చూడండి. ఈ మధ్యన మన పెదపాడు మండలానికి ఒక ఫాదర్ గారు బయలుదేరారు. ఇంచుమించు మా వాళ్ళు కూడా బాగా ఏది ఎర్రి కనబడతా ఆ ఎర్రి తయారైంది చూడండి. ఒక ఆయనంట ఇక్కడే ఈ పరిసర ప్రాంతాల్లో పుట్టి కేరళ వెళ్ళిపోయాడంట. ఆయన సంస్థలోనికి చేరుతుంటే చేరనివ్వట్లేదని ఒక అంగీ కొనుక్కున్నాడట, ఒక ఆశ అంగీ కొనుక్కున్నాడు. తల మీద ఒక టోపీ పెట్టుకున్నాడు, ఓ 10 కాసులు పెట్టి బంగారా చైన్ తయారు చేసుకున్నాడు. ఇక పిలిపించుకుంటున్నాడు, నన్ను కూడా ఏమని పిలవాలో తెలుసా? ఫాదర్ అని పిలవాలి. ఇలాంటి వారిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతిష్టత కలిగిన వారి గురించి కాదు నేను మాట్లాడేది. ప్రతిష్టత లేకుండా కేవలము సంఘాల మీద పడి జనము దగ్గర నుంచి ధనము, ధనము దగ్గర నుంచి అవసరాలు, జనము దగ్గర నుంచి పేరు, జనము దగ్గర నుంచి మెప్పు పొంది అబద్ధ బోధకుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడంటే మనం ఎవరిని తండ్రి అని పిలవకూడదంటే అబద్ధపు బోధకులను ఏమని పిలవకూడదు చెప్పండి? తండ్రి అని పిలవకూడదు. ఎందుకంటే పరలోకమందు ఒక తండ్రి ఉన్నాడు, తండ్రి ఆయనే నీకు తండ్రి. యాక్చువల్గా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు లేదా సృష్టికర్త అయిన దేవుడే నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మనకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎవరైనా చూడకుండా ఆయన ఇచ్చిన 4వ ఆజ్ఞ ఏంటో చెప్తారా? వాళ్ళు ఎందుకు వచ్చింది చూద్దాం రండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము మొదటిది, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. రెండవది, విగ్రహములను చేసుకోకూడదు. మూడవది మనం గమనించిన వారమైతే ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 4వది, విశ్రాంతి దినమును పాటించాలి. 5వ ఆజ్ఞ, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. 5వ ఆజ్ఞ అన్నమాట. ఇప్పుడు చెప్పండి, యేసు సృష్టికర్త అయిన దేవుడు ఏం చెప్పాడు? నీ తల్లిని, దేవుడే కన్న తండ్రిని ఏమని పిలుస్తున్నారు? తండ్రి అని పిలుస్తున్నారు. కాబట్టి దేవుడు అనద్దు అని అనడానికి ఇక్కడ సరిపోదు. కాబట్టి కన్న తండ్రిని తండ్రి అనే పిలవాలి. కానీ ఎవరిని తండ్రి అని పిలవద్దు అన్నాడంటే శాస్త్రులను, పరిచయులను. కానీ మనమేమనుకుంటామంటే ఆ మాట చదవగానే అయ్యి బాబోయ్ ఎవరిని అంటే తండ్రి అని పిలవకూడదు, నాన్నగారిని కూడా తండ్రి అని పిలవకూడదు అంట. కాబట్టి ఇది మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనంలోని ఉన్న ఆంతర్యం. దేవుడు ఎవరిని తండ్రి అని పిలవద్దు అన్నాడంటే అబద్ధపు బోధకులైన శాస్త్రులను, పరిచయులను. రండి చరిత్ర మనం గమనిద్దాము. కీర్తన గ్రంథము 89వ కీర్తన. కీర్తన గ్రంథము 89వ కీర్తన 26వ వచనం, 27వ వచనం, 2వ వచనం. నీవు నా తండ్రివి, నా దేవుడు, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొరపెట్టాడు. కావున నేను అతడిని నా జ్యేష్ఠ కుమారునిగా చేయను. ఇప్పుడు మీకు ఒక నిమిషం టైం ఇస్తున్నా. ఎవరిని గురించి ఎవరు? నీవు నా తండ్రి అని పిలిచింది ఎవరు? త్వరగా చూసి చెప్పండి, త్వరగా. 89వ కీర్తన ఈ 26, 27 వచనాలు మనం చదువుకున్నాం. స్వయంగా దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు నన్ను తండ్రి అని పిలిచాడు కనుక నేను అతన్ని జ్యేష్ఠ కుమారునిగా చేసుకున్నాను అని ఎవరిని గురించి ఈ కీర్తనకారుడు రాశాడు? వినండి చాలా జాగ్రత్తగా. రాసినది 29వ కీర్తన 5వ వచనం చూడండి. యజ్రాహీయుడైన ఏతాను రచించిన దైవ ధ్యానం. రచించినది ఎవరయ్యా అంటే ఏతాను అని ఆయన.
కానీ ఈ మాటలు ఎవరి గురించి చెప్పారయ్యా అంటే సంతోషి గారు చెప్పినట్లుగా దావీదు గారి గురించి చెప్పారు. తప్పుడు కూడా ఒకసారి దేవుని నామాలు మహిమ పరుద్దాం. 20వ వచనం కాడి నుంచి స్టార్ట్ చేయండి. నా సేవకుడైన దావీదును నేను కనిగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించు. చూడండి, ఏతాను ప్రవక్త దావీదుని గుర్తు చేసుకుంటున్నాడు. ఏమనో తెలుసా? దేవుడంట దావీదును ప్రేమించడానికి, దావీదును హెచ్చించడానికి, దావీదును అభిషేకించడానికి. ఎందుకంటే దావీదు అంటే అంత ప్రేమ అంటే, దావీదు అంటే దేవుణ్ణి ఎలా గుర్తించాడయ్యా అంటే, ఆయన నాకు తండ్రి, నేను ఆయనకు కుమారుని. ఈరోజు తండ్రుల దినోత్సవం కాబట్టి ఎక్కువ మీకు తండ్రుల గురించి నేను చెప్తున్నాం. ఎవరిని తండ్రి అని పిలవకూడదు అంటే శాస్త్రులు, పరిచయులు, అబద్ధ ప్రవక్తలను తండ్రి అని పిలవకూడదు. ఇక్కడ దావీదు ఎవరిని తండ్రి అని పిలిచాడు అంటే దేవాది దేవుణ్ణి తండ్రి అని పిలిచాడు. ఇప్పుడు మీకు స్పీడ్గా ఒక 5 నిమిషాల్లో దేవుని వాక్యాన్ని ముగిస్తూ అసలు తండ్రికి ఉండవలసిన, వీళ్ళ ఎవరైనా తండ్రికి ఉండవలసిన లక్షణాలు ఏంటో త్వరగా చెప్తారా? తండ్రులు చెప్తే ఇంకా బాగుంటుంది. ఇంకా నువ్వు తండ్రి అవ్వలేదు, నువ్వు వద్దు. తండ్రులు చెప్పండి, 3 ఉన్నారు, చెప్పండి. పిల్లల్ని పెంచాలి, దేవుళ్ళు ఎదిగేలా చేయాలి, ఇంకో తండ్రి మాట్లాడలేదు ఏంటి? సరే, భక్తులు చేసిన ఒక 10 తండ్రికి ఇచ్చే 10 ఆజ్ఞలు. తండ్రులారా, ఈ 10 ఆజ్ఞలు మీరు పాటించాలి. మొట్టమొదటిది యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ప్రతి తండ్రి తమ బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరేమంటారు? అయ్యారు విలాప గ్రంథం 9:19 తల్లిని కదండి ప్రార్థన చేయాలి అంటారు. కానీ బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఏమంట తన బిడ్డల నిమిత్తము ప్రార్థన చేశాడంట. అది కూడా ఎప్పుడంట? సరే, బైబిల్ పండితులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరందరికీ ఒక చక్కటి ప్రశ్న వేస్తారు. ఎందుకు వేయాలనిపిస్తుంది? మొత్తం యోబు గారికి ఎంతమంది పిల్లలు? ఆడపిల్లలు ఎంతమంది, మగ పిల్లలు ఎంతమంది? 3 కుమార్తెలు. 3 కుమార్తెలు అంటే 7 కొడుకులే. రైట్, మొత్తం 10 మంది పిల్లలు, 3 కుమార్తెలు, 7 మగ పిల్లలు. చాలా సంతోషం. తప్పటి కొట్టుకుందాం అందరూ ఒకసారి. రాజీగారు చెప్పారు, రాజీగారితో తప్పలు కొడదాం. మీరు కూడా చెప్పారు, కేవలం చెప్పారా? రైట్, ఓకే. మరి తండ్రులు చేస్తున్నారా ఈ పని? తండ్రికి ఇస్తున్న 10 ఆజ్ఞలు త్వరగా ధ్యానించుకోండి. చెప్పేసి ముగించేస్తాను. ఈరోజు మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను. తండ్రులు ఒక ఇంటికి చాలా బిజీ కాబట్టి మొట్టమొదటిది, ప్రతి తండ్రి బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. రెండవది, ఇది చాలా మంది చెప్పవచ్చు, తండ్రి బిడ్డలను పోషించాలి. పరలోకమందున్న తండ్రి కూడా ఆకాశ పక్షులను పోషిస్తున్నట్లు ప్రతి తండ్రి బిడ్డలను, మత్తయి సువార్త 6:26 వచనం ప్రకారం పరలోకము తండ్రి ఎలాగైతే ఆకాశ పక్షులను, పశు ఆదులను ఒక తండ్రిగా పోషిస్తున్నాడో మనము కూడా మన బిడ్డలను పోషించాలి. బిడ్డలు కనీసం ఊరి మీద వదలడం కాదు, వారి కొరకు కష్టపడాలి. పోషించడము అంటే కష్టపడమని అర్థం. మూడవది, మనం చూసిన వారమైతే బిడ్డల యందు జాలి పడాలి. కీర్తన గ్రంథం 103వ కీర్తన 13వ వచనములో తల్లి జాలి పడడం కాదు, ఎందుకంటే ఒకరిని తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను ఆదరిస్తానని యెషయా 66:13లో చెప్తే, కీర్తన 103:13లో తండ్రి జాలి పడినట్లు, తన కుమారుని ఎడల జాలి పడినట్లు అనే మాట మనం చూస్తాం. 4వది చూసిన వారమైతే యోహాను సువార్త 8:28 ప్రకారము పిల్లలు ఇంటికి వచ్చిన తరువాత బిడ్డలకు క్రమశిక్షణ, చదువు, విద్య వంటివి బోధించాలి. బిడ్డలు ఏం చేస్తున్నారా, ఏం చదువుతున్నారా, ఏ పని చేస్తున్నారా అని చెప్పి పరిశీలించడమే కాదు, వారిని కూర్చోబెట్టి బోధించాలి. 5వది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం ప్రకారం తప్పు చేస్తే బెత్తం పట్టుకుని శిక్షించాలి. ప్రేమించు తండ్రి కుమారుడి బెత్తం పట్టుకుంటాడు. నిజంగా చెప్తున్నానండి ఈ మాట. మా అబ్బాయి నేను కొట్టట్లేదు అని అంటే
నువ్వు నీ బిడ్డని సరిగ్గా ప్రేమించట్లేదని అర్థం. నిజంగా ప్రేమిస్తే తల్లి బెత్తం పట్టుకుంటది, తండ్రి కూడా బెత్తము పట్టుకుంటుంది, శిక్షించేవాడై ఉంటాడు. అలాగే 6వది మత్తయి సువార్త 6:15లో తప్పుని సర్దు తప్పేవాడు కాదు, సరి చేసేవాడు. ఈరోజు చాలా మంది తప్పు చేస్తా ఉంటే ఏమండి నోరుంది కదా అని చెప్పి తిరుగు దెబ్బలాడుతూ ఉంటారే తప్ప, అయ్యో నా బిడ్డ తప్పు చేశాడు అని అవతల పక్క వాడిని క్షమాపణ కోరి ఇంకెప్పుడు ఆ తప్పు చేయొద్దని సరిదిద్దేవాడుగా ఉండాలి. 7వది కొలస్సీలకు రాసిన పత్రిక 3:21 ప్రకారం బిడ్డలు చదువుల్లో కానీ ఆటల్లో కానీ పాటల్లో కానీ ప్రోత్సహించేవారై ఉండాలి. ఏం చదువుతాడో దాన్ని చదవనివ్వాలి, ఏం తింటానంటున్నాడో అది మంచిదో కాదో పరిశీలించి దాన్ని చేయగలగాలి. తండ్రులు బిడ్డలను దగ్గరుండి ప్రోత్సహించాలి. అరే ఇదిగో డబ్బులు ఇచ్చేస్తాను కానీ నీ ఇష్టం వచ్చి కాదండి, దగ్గరుండి వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. 8వ మనం చూసిన వారం అయితే 1 తిమోతిలకు రాసిన పత్రిక 5:8 ఎల్లవేళలా వాళ్ళని సంరక్షించాలి, వారిని కాపాడవలసిన బాధ్యత కూడా తండ్రులకు. 9వది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:14 అవసరమైతే బిడ్డల కోసం రేయింపగలు కష్టపడైన ఆస్తిని సంపాదించి పెట్టాలి. ఇక చివరి నుంచి ముగించేస్తున్నాను. లూకాసు వార్త 2:24 ప్రకారము వీటన్నిటికంటే పెద్దది గొప్పది మీ బిడ్డలను దేవుని యొక్క సన్నిధిలో ప్రతిష్ఠించాలి, దేవునికి అప్పగించాలి, దైవ కార్యక్రమాలను చేయనివ్వాలి, దైవ సంబంధమైన కార్యక్రమాలకు వారిని ప్రోత్సహించాలి, వారిని ప్రతిష్ఠించవలసిన వారు. నేను కూర్చోబెట్టి సాగదీత గంట ప్రసంగం అవ్వచ్చేమో కానీ ఇవన్నీ మనకు తెలిసినవే. కాబట్టి దేవుని వాక్యమును ముగిస్తూ ఈరోజు గుర్తుపెట్టుకొని ప్రేమ దేవుని పెట్టాలా, పరలోకమందున్న తండ్రిని మనము తండ్రిగా చేసుకుంటూ ప్రతి తండ్రి ఈ 10 ఆజ్ఞలను పాటిస్తూ ఇంకొక మాట చదివి నేను దేవుని యొక్క వాక్యాన్ని ముగించేస్తాను. ప్రేమ దేవుని పెట్టాలా 1 కొరింథీయులకు రాసిన పత్రిక కీర్తనా గ్రంథం 68వ కీర్తన 5వ వచనం. 68వ కీర్తన 5వ వచనం. తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్లకు న్యాయకర్త అన్నాడు. ఈ మాట ముగిస్తూ ఎందుకు ఈ మాట చదివించానంటే కొంతమందికి తండ్రులు లేకపోవచ్చు శారీరరీత్యా. మన దేవుడు ఎవరయ్యా అంటే అనాథులకు తండ్రి, తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటానని, అనాథులకు నేను తండ్రిగా ఉంటానని, విధవరాండ్లకు న్యాయకర్తగా ఉంటానని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నాకు తండ్రి లేడే శారీరరీత్యా నా గురించి ఎవరు చేస్తారయ్యా అంటే పరలోకమందు ఉన్న తండ్రి ఒకడు ఉన్నాడు, ఆయన నిన్ను అనాథగా విడవడని గుర్తిరిగి మనమందరము కూడా ఈరోజు తండ్రులను గుర్తు చేసుకుంటూ పరలోకమందున్న తండ్రిని తండ్రి అని పిలుస్తూ మన ప్రార్థన కూడా చూడండి, ఏమని ప్రార్థన చేస్తాం? పరలోకమున్న తండ్రి మన ప్రతి అవసరము తీరుస్తే, భూలోకమందున్న తండ్రి మనల్ని పెంచి పోషిస్తే, ఆత్మీయ తండ్రి నిత్య నరకములకు వెళ్లకుండా మనకు సహకరిస్తున్న కనుక ఈ తండ్రుల కొరకు మనమందరము కలిసి ప్రార్థించవలసిన వారు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు నీకు తండ్రిగా మారాడని చెప్పడానికి కలువరి శిలువలో ప్రాణం పెట్టారు. ఆ పరమ తండ్రి చెంతకు చేరుటకు మనమందరము సంసిద్ధులమై ప్రభు ఎంత వేడుకుందాము. అందరము తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. ఒకసారి తండ్రులందరి కొరకు ప్రార్థన చేద్దామా? ఎంతో ప్రయాసపడుతున్నారు తండ్రులు. పరలోకపు తండ్రి ఈ భూలోకానికి నిన్ను ఎందుకు పంపించాడో తెలుసుకో. కన్న తండ్రి నిన్ను ఎందుకు భూలోకానికి రప్పించాడో తెలుసుకో. ఆత్మీయ తండ్రి ద్వారా నిత్య నరకమును తప్పించి పరలోక రాజ్యంలో చేర్చబడే కృప అనుగ్రహించులాగున ప్రార్థన చేస్తున్నా. అందరూ మోకరించండి ప్రార్థన.